బడ్జెట్లో హైదరాబాద్కి అన్యాయం జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి నగరానికి అన్యాయం జరిగిందంటారు బడ్జెట్లో, ఏ విధంగా న్యాయం? ఇది సేమ్ గత సంవత్సరం బడ్జెట్లో ఏ రకంగా మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భం కూడా అదే కనపడతా ఉంది. జిహెచ్ఎంసీకి ఏదో అరకొర నిధులు ఇచ్చేసి, జలమండలికి ఏదో కరొక నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మెట్రో కూడా సరిపడే నిధులు కేటాయించలేదు. హెచ్ఎండి గురించి ఎలాంటి ఒక స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రూపాయి ఇవ్వలేదు. దాంతోపాటు మనకి గతంలో ఎస్ఎన్డిపి అంటే నాలాల అభివృద్ధి, మనకి ముంపు ప్రాంతాలను కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్ఎన్డిపి 1 మనం దాదాపు పూర్తి చేసుకున్నాం. రెండో దశ ఇంకా దాని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు ప్రధానంగా మనకున్నటువంటి జిహెచ్ఎంసీ జలమండలితో పాటు మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మెట్రో, వీటి యొక్క పనులు ఏమి మాత్రం కూడా ముందుకు కొనసాగలేదు. మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరం అయిపోయింది కదా బడ్జెట్ చూస్తూనే. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారికి మున్సిపల్ శాఖ వారి దగ్గర ఉన్నది, దీనిపైన సరైన సమీక్ష లేదు, దానిపైన పట్టు లేదు, దానిపైన ఫోకస్గా పనిచేయాల్సిన అవసరం ఉంది, మనకు కనబడట్లేదు. ఎందుకు ఇది మాటలు అంటూ ఉన్నామంటే ఈరోజు దాదాపు మన తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు గుండెకాయ లాంటిది హైదరాబాద్ నగరం. అంటే నిధులన్నీ కూడా మనకి నిధులు కానివ్వండి, దాదాపు మనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా కూడా హైదరాబాద్ నగరం నుండి వస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని చక్కగా కాపాడుకోవాలా, దీని ఇమేజ్ కాపాడుకోవాలా, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలా, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలా, ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలా, వీటన్నిటిపైన ఎక్కడ కూడా వారి దృష్టి కేంద్రీకరించడం కనపడలేదు. అది వదిలిపెట్టి వారి బడ్జెట్ ప్రసంగంలో నిన్న బట్టి విక్రమార్క గారు మేము మాన్యువల్స్ క్లీన్ చేస్తున్నామని చెప్పేసి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం గతంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మేము మాన్యువల్స్ క్లియర్ చేస్తున్నామని చెప్పి ప్రకటన చూసాం. సో మాన్యువల్స్ మనకి పూడిగా తీయకపోతే నగరం ఉంటుందా, ముందుకు కొనసాగుతుందా? మరి ఎంత అనాలోచిత విధానంగా బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడడం అనేది అది వారి యొక్క అనాలోచిత విధానం, వారి యొక్క అంటే వారి యొక్క పనితీరుకి అర్థం పడుతూ ఉంది. అందుకే నేను హైదరాబాద్ అనేది విస్తరించడానికి మామూలుగా మాట్లాడలేదు. గత సంవత్సరం నుంచి కూడా ఇదే జరుగుతోంది. ఈరోజు కూడా మీరు జిహెచ్ఎంసీ రికార్డులో పోయి చూసుంటే 40% వీధి లైటు వెలగట్లేదు. అంటే వీధి లైట్ల నిర్వహణలు కూడా వీరి లోపం ఉందంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనకు దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు నగరమంతా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు సంకల్పించి దాదాపు పూర్తి చేసినాం. సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం, దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు వీళ్ళు. ఇది ఈరోజు హైదరాబాద్ ఎందుకంత లైట్ తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ దాదాపు 15 నెలల నుంచి వాళ్ళు కూడా 7,000 కోట్లకు సంబంధించి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. తట్టడం మట్టి తీయలేదు. ఈరోజు గతంలో మేము చేసినటువంటి పనులనే, గతంలో ఎస్ఆర్డిపి సెకండ్ ఫేజ్ కింద పెట్టినటువంటి పనులనే వారు సరే పేరు మార్చి కంటిన్యూ చేయండి, తప్పులేదు. కానీ తట్టడం మట్టి తినరా? వారి బడ్జెట్లో మళ్ళీ శంకుస్థాపన చేసిన తర్వాత పూర్తి అయిందా, ఏ దశకు చేరుకుందో చెప్పాల్సిన అవసరం ఉండే, కానీ అది చెప్పలేకపోయినారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నిలదీస్తాం. ఒక్క పని కూడా జరగట్లేదు, ముందు కొనసాగట్లేదు. దాని పర్ఫ్యూయన్స్ అంటే దాన్ని ఫాలోఅప్ చేసేటువంటి సమయం, తీరిక ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే ముందు కొనసాగట్లేదు కదా. మా బాధ అంతా అదే కదా. ఈరోజు నిజంగా కూడా మీరు కేటాయింపులు చేసినారు అంటే మరి పనులు కనబడాలి కదా. 6 నెలల కింద మీరు శంకుస్థాపన చేసిన పనులు, దాని పురోగతి గురించి ఆలోచన చేయాలి కదా, దాని స్టేటస్ గురించి చెప్పాలి కదా. తప్పకుండా అన్ని ఆధారాలతో పాటు బడ్జెట్ డిస్కషన్లో తప్పకుండా ముందు పెడతాం. ఇంకో మాట, హైదరాబాద్ని రేవంత్ రెడ్డి పగబట్టిండి అన్నారు. ఎందుకు హైదరాబాద్లో వాళ్ళకు ఎమ్మెల్యేలు లేరనా, లేకపోతే దేనికి సంబంధించి? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తలేరు. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే వాళ్ళకి. కాబట్టి హైదరాబాద్ నగరం కక్ష కట్టినట్టే కనపడుతోంది. వారు కోపంతో ఉన్నారు, వారు పగపైన ఉన్నారు, పగబట్టినారు. అందుకే హైదరాబాద్ నగరాన్ని విస్మరించి కొత్త నగరాన్ని నిర్మించుకుంటా, కొత్త రాజ్యం పెట్టుకుంటా అంటే కరెక్ట్ కాదు కదా. ఇంత కోటి జనాభా ఉన్నటువంటి నగరాన్ని విస్మరించి అక్కడ ఫోర్త్ సిటీ తీసుకుపోయి ఏ సిటీ ఎక్కడనే పెడతా, స్కిల్ యూనివర్సిటీ ఎక్కడనే పెడతా, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడనే పెడతా, ఏంది ఇదంతా? మనకి ఇక్కడ ఇంత 10 నగరానికి 4 మూలల్లో విస్తరిస్తూ ఉంది. ఇక్కడ ఈకో సిస్టమ్ ఉంటుంది. అక్కడ కొత్త నగరంలో ఏమి లేదు, రోడ్ లేని నగరానికి పోయి దాదాపు సంవత్సరం అయింది. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇంకా మాట 2 బడ్జెట్లు ఉంటాయి నీకు. లాస్ట్ బడ్జెట్ ఎట్లా ఎలక్షన్ బడ్జెట్ ఉంటుంది. ఏం చేస్తావు నువ్వు? 4th సిటీలో నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఏం చేస్తారు 4th సిటీలో పోయి? అక్కడ పోయినటువంటి ఫ్యూచర్ సిటీలో ఏం చేస్తారు? ఇవన్నీ అక్కడ కడితే అయితే ఎప్పటి అయ్యేవాళ్ళైనా నీ దగ్గర నిధులు ఏమంటావు, మరి డబ్బులు ఏమంటావు? జనాభా పెరిగింది, జనాభాకు తగ్గట్టు ఏర్పాట్లు ఇంకొక ఆల్టర్నేట్ సిటీ ఏర్పాటు చేస్తే తప్పేంటంటారు? మరి వాస్తవానికి దగ్గర ఉండాలంట నేను చేయడం తప్పులేదు. గతంలో మేము కూడా చేసినాం. గతంలో చాలా పెద్ద ఎత్తున క్లస్టర్స్ ఏర్పాటు చేసినాం మేము కూడా. వాస్తవానికి దగ్గర ఉండాలంట. ఇటు 40 కిలోమీటర్లు శంషాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతం పోయి ఆ స్థలం కూడా ఎవరు సేకరించారు? ఆ స్థలం కేసీఆర్ గారి నాయకత్వంలో 17,000 ఎకరాలని ఫార్మాసిటీ గురించి సేకరించిన స్థలాన్ని ఈరోజు పోయి ఆ స్థలాలు ఏమన్నాడు ఆయన? వచ్చిన తర్వాత నేను క్యాన్సిల్ చేసి మీ స్థలాలు మీకు వాపస్ ఇస్తామని చెప్పినారు. ఈరోజు చేస్తుంది ఏంది? భూదందాలు చేస్తారు అక్కడ పోయి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్సైడ్ ట్రేడింగ్ నడుస్తుంది. కాబట్టి
వాస్తవాలకు దగ్గర ఉండాలా, వాళ్ళ చిత్తశుద్ధి కనపడాలా, వారి యొక్క లక్ష్యాలు స్పష్టంగా అర్థం కావాలా. ప్రజలకు మాకు తెలుస్తూ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఢిల్లీకి మూటలు మూసే పని. ఇక్కడ వచ్చినట్టు ఇళ్ళకెళ్ళి నిధులు వస్తాయి, ఇళ్ళకెళ్ళి డబ్బులు వస్తాయి, ఇళ్ళకెళ్ళి మనం డబ్బులు రాబట్టచ్చు, దాని ద్వారా అక్కడికి డబ్బులు పంపించచ్చు అనే పనే తప్ప ప్రజలకు చేయాలా, రాష్ట్రానికి చేయాలనేటువంటి దృక్పథం వాళ్ళకి కనపడట్లేదు. ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్ సంబంధించి చాలా ప్రాతినిధ్యం మీ వరకే ఉంది, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ జరిగిన నష్టానికి మీ పోరాటం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం, వారు చేసే తప్పులను అడుగుతాం. ఇప్పుడు ఇవన్నీ మేము అడుగుతాం, తప్పకుండా 40% వీధిలో ఎట్లా వెతకట్లేదు చెప్పాలి కదా, మాకు జవాబు చెప్పి ఎందుకు వాటి రీజన్ చెప్పాలి కదా. ఈరోజు తీవ్రమైన నీటి సమస్య, నీటి ఎదేడు ఉన్నది, ఈరోజు చెప్పాలి కదా, దాని గురించి మా గురించి చెప్పాలి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు ప్రజలకు మంచి చేయాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, మాకున్న అనుభవాలను మొత్తం పంచుకుంటాం, చక్కదిద్దుకోమని చెప్పే ప్రయత్నం చేస్తాం. చక్కదిద్దుకోకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు తప్పవు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు విస్మరించారని చెప్పేసి, హైదరాబాద్ను రేవంత్ రెడ్డి పగబట్టాడని చెప్పేసి, ఖచ్చితంగా ఏదైతే ఆ బడ్జెట్లో హైదరాబాద్కు అన్యాయం జరిగిందో ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు అందరం కలిసి భవిష్యత్తులో హైదరాబాద్ జరిగిన నష్టాన్ని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా సమస్యలు, అటు తాగునీరు కానీ ఇటు స్ట్రీట్ లైట్స్ కూడా కనీసం వెలగలేని పరిస్థితిలో ఉంది. హైదరాబాద్ నగరం అగమ్య గోచరంగా తయారవుతుంది రోజు రోజుకి. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.